జీవితం నిరంతరం సుఖంగా సంతోషంగా సాగదు. లాభం నష్టం సుఖం దుఃఖం ఇలా ఒకదాని వెన్నంటి ఇంకోటి ఉంటాయి. మరణం వ్యాధి వియోగం వంటి వేదన కలిగించే అంశాలకు ఎవ్వరూ మినహాయింపు కాదు. వాటిని అనుభవించాల్సిందేనని వేదోపనిషత్తులు తేల్చి చెప్పాయి. అయితే దుఃఖాన్ని అధిగమించే ఉపాయాలకు కొదువ లేదు. ఆ మార్గాలను అనుసరించగలిగితే దిగులు మేఘాలు కమ్మయ్యవు. ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి చేరవచ్చని పురాణ ఇతిహాసాల్లో పలు ఉదాంతాలు చెబుతున్నాయి. మనకు అనేక సందర్భాల్లో దుఃఖం ఎదురవుతుందని, ఆ వేదనను అనుభవించడం, దానితో జీవించటం నేర్చుకోవాలని ధార్మికవేత్తలు చెబుతుంటారు. అందుకే బాధే సౌఖ్యం అనే భావన రానివోయి వేదాలలో సారం ఇంతేనయ్యా అంటూ తేల్చారు కవి. కురుక్షేత్ర రణరంగంలో బంధుమిత్రులు మరణించటం తట్టుకోలేక దుఃఖించాడు అర్జునుడు. అలా నిర్వేదానికి గురైన సోదరుడిని తనదైన పద్ధతిలో ఓదార్చి కర్తవ్యాన్ని బోధించాడు భీమసేనుడు. సీతమ్మను రావణాసురుడు అపహరించినప్పుడు శ్రీరాముడు తన సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా వేదన అనుభవించాడు. కానీ ఆ దుఃఖాన్ని అధిగమించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన శక్తియుక్తులకు తోడు అందరినీ కూడదీసి సీతమ్మను తీసుకురాగలిగాడు. బ్రహ్మపురాణంలో మన్మధుడు మరణించినప్పుడు ఆయన ధర్మపత్ని రతీదేవి పడ్డ బాధ వెలకట్టలేనిది. ప్రేమ వియోగాలకు ఎంతటి శక్తి ఉంటుందో తెలియజేస్తుందా ఘట్టం. అప్పుడామె తపస్సు చేసి దుఃఖాగ్ని నుంచి ఉపశమనం పొందింది. ఉపవాస దీక్ష, దాన ధర్మాలు వేదన నుంచి బయటపడేస్తాయని వైశాఖ పురాణంలో అంబరీష మహారాజుకు నారద మహర్షి తెలియజెప్పాడు. అంత బాధతో నిండి ఉంటే నిస్తేజంగా బతకడం వ్యర్థం కదా వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. బుద్ధుని బోధనలు ఆ సందేహాలను తీరుస్తాయి. సర్వం దుఃఖమయం అనేది బౌద్ధ సూత్రాల్లో ఒకటి. ఇది భౌతిక ప్రపంచానికి, పారమార్థిక చింతనకు కూడా వర్తిస్తుంది. దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మనం బుద్ధుని అష్టాంగ యోగ మార్గాన్ని అధ్యయనం చెయ్యాలి. పుట్టుక వల్ల, మరణం వల్ల, రోగం వల్ల బాధ కలుగుతుందని పేర్కొన్న గౌతముడు కోరికలే దుఃఖానికి మూల కారణమని లోకానికి చాటి చెప్పి బుద్ధుడయ్యాడు. బాధ్యతలను భారంగా కాకుండా జీవితానికి అర్థం కల్పించే అవకాశాలుగా పరిగణించాలి. కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా ఉద్వేగం, పరధ్యానం, వేదనలకు అతీతంగా జీవించగలం. ఎదురైన కష్టం గురించి చింతకు బదులు లక్ష్య సాధన దిశగా చింతన చేస్తే నూతన ఉత్సాహం కలుగుతుంది. కూర్వాణే వేహ కర్మాని జిజివీషే శాంత సమ అంటే నిండు నూరేళ్లు పనులు చేస్తూనే ఉండాలి అంటుంది ఈ శావస్యోపనిషత్తు. నైరస్యానికి తావివ్వక చెయ్యాల్సిన పనుల మీదే ధ్యాస ఉంచితే భారం తేలిపోతుందన్నది భావం. దైవకృపతో సర్వ దుఃఖాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. భగవంతునిపై ధ్యాస నిలుస్తున్నది. మన ప్రశాంతతను భంగపరిచి కలవరపెట్టే మాయల మోహాల నుంచి బయటపడే మార్గం కోసం శోధించాలి. సంపదలు, సౌఖ్యాలపై వ్యామోహం దుఃఖహేతు అవుతుంది. వాటిపై ఆసక్తి, అనురక్తి తగ్గించుకోవటం లేదా అసలే త్యజించడం ద్వారా వేదన నుంచి విముక్తి కలుగుతుంది. వేదాంతులు చెప్పిన ప్రకారం దుఃఖానికి ఎవరూ అతీతులు కారు. అయితే ఆ బాధపాఠాన్ని నేర్పి ఉన్నత శిఖరం చేర్చే సోపానం కావాలే గాని దిగులు లోయలో పడేయకూడదు. మనసు దుఃఖభరితమే రథం వెనుక కూలబడిన అర్జునుడి 2 భుజాలు పట్టుకొని లేపి కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్రుడు మనసు అలజడిగా ఉన్నప్పుడు విదురుణ్ణి పిలిపించుకునేవాడు. ఆయన చెప్పే మంచి మాటలు విని సేద తీరేవాడు. ఓ సందర్భంలో పుట్టినదంతా ఒకనాటికి గతిస్తుంది, పైకి లేచినది ప్రతిదీ పడిపోతుంది, సేకరించినదంతా చెల్లచెదురైపోతుంది అంటూ వివరించాడు విదురుడు. కనుక
లోకంలో సంపద, యవ్వనం, ప్రియమైన వారి సహవాసం ఏదీ శాశ్వతం కాదు. దుఃఖం, మరణం ఈ రెండు సహజ ప్రక్రియలు. లోకంలో ఏ ఒక్కరూ వాటిని తప్పించుకోలేరు. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు దుఃఖం ఉండదు. జీవన ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.